శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవుల పాదపద్మములకు నమస్కరించి ఈ వీడియోని ఆరంభిస్తున్నాను. శ్రీ సన్నిధి టీవీ యూట్యూబ్ ఛానల్ యాజమాన్యానికి మరియు మనకు అద్భుతమైన ఇంటర్వ్యూలు ఇస్తున్న శ్రీ సత్యం గారికి మన శ్రీ వరసిద్ధి విజయ కాళీ కాలభైరవాయ నమః యూట్యూబ్ ఛానల్ తరపున థ్యాంక్స్ చెప్తున్నాను. నేను శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి చందోలు వెళ్ళి ఆ స్వామి ఆ యొక్క పీఠము అవన్నీ చూసిన తరువాత మనం అంటే ప్రస్తుత కాలంలో ఆ స్వామి వెళ్ళిపోయారు కాబట్టి సిద్ధి పొందారు కాబట్టి మనం చూడలేకపోయాము. మనం అనేక బుక్స్లో చదివాము, వీడియోల్లో విన్నాము ఆ స్వామి మహిమలు. ఎంతోమంది వారింటికి వెళ్తే వాళ్ళ ఇంట్లోంచి ఒక చిన్న పాప బయటికి వచ్చి ఎందుకు వచ్చారు అంటే ఇట్లా శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి కోసం వచ్చామంటే తాతయ్య పూజలో ఉన్నాడు అని చెప్పి వెళ్ళిపోవటం. అలా అమ్మవారు ఎంతోమందికి ఆ రోజుల్లో దర్శనమిచ్చారు, కానీ అమ్మవారిని ఎవరికి తెలియదు. అలా ప్రస్తుతం అంటే మనం చూడలేకపోయాము. ప్రస్తుతం ఎవరైనా అటువంటి గొప్ప సాధకులు మహాత్ములు ఉన్నారా? ఉన్నారు, కాకపోతే బయటికి రావట్లేదు. వస్తే మనం వారిని దర్శించుకుంటాము, వారి యొక్క ఆశీర్వాదాలు తీసుకుంటాము. అలా నేను వెతుకుతూ ఉన్నప్పుడు సడన్గా ఒకరోజు శ్రీ సన్నిధి ఛానల్లో శ్రీ బాలభాస్కర శర్మ గారి ఇంటర్వ్యూ వచ్చింది. దేవి ఆశ్రమం ఏకోత్తర సహస్ర శ్రీచక్ర పీఠం శ్రీకాకుళం జిల్లాలో ఉన్నది. మీరు శ్రీ సన్నిధి ఛానల్లోకి వెళ్ళి 10 రోజులు అవుతుంది, వారు ఆ వీడియోని అప్లోడ్ చేసి శక్తిపీఠం ఇన్ శ్రీకాకుళం అని ఇచ్చారు. బాలభాస్కర్ శర్మ గారి ఫోటోతో ఆ థంబ్నెయిల్ ఉంటుంది. మీరు ఆ వీడియో మొత్తం చూడండి. ఎంత ఆనందం వేసిందంటే నాకు, ఎందుకంటే నేను అన్వేషణ చేస్తూ ఉన్నాను. అలా వెతుకుతూ ఉండగా నాకు అద్భుతమైన ఈ ఇంటర్వ్యూ కనపడింది శ్రీ సన్నిధి ఛానల్ వారిది. నిజంగా వారు చేస్తున్న అద్భుతమైన కృషి ఆ దైవ సంకల్పం అన్నమాట. మనలాంటి ఎందరో సాధకులకి అద్భుతమైన ఇంటర్వ్యూలు మనకి ఇస్తున్నారు. ఎంతోమంది సిద్ధపురుషుల్ని యోగుల్ని వెలికి తీసి మనకి అందిస్తున్నారు. మనం పడే కష్టం అంతా వాళ్ళు పడి మనకు ఆ ఇంటర్వ్యూని ఇస్తున్నారు. చూడటానికి మనకి ఇబ్బంది, గంటన్నర ఉందిరా, ఏం చూస్తాం, ఏదేదో చెప్తారు. తప్పది, గుర్తుపెట్టుకోండి. సాధకులు ఎవరైనా సరే ఇటువంటి అద్భుతమైన అమోఘమైన అద్వితీయమైన మనం ఇంతవరకు చూడని సిద్ధపురుషుల దివ్య పురుషుల యోగుల వీడియోల్ని చివరిదాకా చూడండి, స్కిప్ చేయొద్దు. ఎన్నో మంచి విషయాలు ఉంటాయి. ఇంకో రహస్యం చెప్తా వినండి. ఆ యొక్క ఇంటర్వ్యూల్లో మీరు సాధన చేస్తూ ఉంటారు. చేస్తూ ఉన్నప్పుడు మీకు ముందు స్టెప్ తీసుకోవాలి, అది తెలియదు. అంటే సిద్ధగురు ఎక్కడో ఉంటారు, ఆయన కలవటానికి కుదరదు. ఉదాహరణకి ఆయన హిమాలయాల్లో ఉన్నాడు అనుకోండి, మీరు ఇక్కడ ఉంటారు, కుదరదు. మీరు తపన పడుతుంటారు, నేను సాధనలో ఇంకొద్దిగా ముందుకు వెళ్ళాలంటే ఏం చేయాలి, సాధన చేస్తున్నాను, ఏమీ జరగట్లేదు అని బాధపడిపోతూ ఉంటారు. అటువంటిప్పుడు ఆ సిద్ధ గురువుల దయ వల్ల ధనామని మనకి ఇటువంటి గొప్ప గొప్ప ఇంటర్వ్యూలు వస్తాయి. ఆ వచ్చినప్పుడు మీ సందేహం తీరుతుంది. ఇటువంటి గొప్ప గొప్ప అద్భుతమైన ఆధ్యాత్మికమైన ఇంటర్వ్యూలు చూస్తున్నప్పుడు, పెద్దల సిద్ధపురుషుల పీఠాధిపతుల ప్రవచనాలు ఆ వీడియోలు అవి వింటున్నప్పుడు చూస్తున్నప్పుడు మనకి మన సందేహాలకు సమాధానాలు దొరుకుతాయి. ఇది సత్యం, గుర్తుపెట్టుకోండి. ఎవరికి? తపన పడే సాధకులకి, సాధనలో ముందుకు వెళ్ళాలి అనే సాధకులకి. ఇక ఆ ఇంటర్వ్యూలో ఆ స్వామి చెప్పారు, శ్రీ బాలభాస్కర శర్మ గారు, అమ్మవారు ఇక్కడ నడయాడుతున్నారు, తిరుగుతున్నారని నాకెంతో సంతోషము వేసింది. చందోలు శ్రీ తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారి గురించి విన్నాము, కాకపోతే మనం తెలుసుకునేటప్పటికీ ఆ స్వామి అమ్మవారి దగ్గరికి వెళ్ళిపోయారు. మరి అటువంటి స్వామి ఎవరైనా ఉన్నారా అని అన్వేషణ చేస్తుంటే ఈ వీడియోని చూడటం జరిగింది. అంతే, వెంటనే మొదటి నుంచి చివరి దాకా చూసేటప్పటికి నాకు కావాల్సిన విషయం ఆ వీడియోలో ఉంది. ఏమిటి అంటే, అమ్మవారు ఇక్కడ తిరుగుతున్నారు, నడయాడుతున్నారు, ఆ అమ్మ పాద స్పర్శ అక్కడ ఉంది. మీరు ఆ ఇంటర్వ్యూలో చూడండి, అమ్మవారి పాదాలు కూడా ఫోటో తీసి పెట్టారు. అదృష్టం. మీరెవరైనా సరే వీలు కుదిరితే అక్కడికి దగ్గరగా ఉండేవాళ్ళు, ఆ పీఠానికి దగ్గరగా ఉండేవాళ్ళు శ్రీకాకుళంలో, ఆ అడ్రస్ ఇక్కడ ఇస్తాను చూడండి. కాకపోతే ఆ వీడియో లింక్ మాత్రం ఇవ్వకూడదు, యూట్యూబ్ రూల్స్కి ఎగనెస్ట్గా ఉంటుంది కాబట్టి నేను ఆ వీడియో ఇవ్వటం లేదు.
మీకు అక్కడ ఆ అడ్రస్ ఇస్తాను, మీరు తప్పనిసరిగా వెళ్ళి దర్శించుకోండి. ఇంకా పౌర్ణమి రోజు కానీ వెళ్ళారంటే ఫోన్ చేసి వెళ్ళండి. వెళితే మీరు చక్కగా ఆ యొక్క శ్రీచక్ర అర్చనలో పాల్గొనవచ్చు. దానికి రుసుమేమీ లేదుట. ఆ ఇంటర్వ్యూలో వారు చెప్పారు. మహామేరుని ప్రతిష్ఠించారు, శ్రీచక్రాల్ని ప్రతిష్ఠించారు. చూడండి, తప్పనిసరిగా నాకు తెలిసి ఆ పౌర్ణమి రోజు అమ్మవారు అక్కడ వచ్చి కూర్చొని మీ పూజని చూస్తారు. ఆ స్వామి చెప్పారు, వెల్డింగ్ చేస్తున్న వ్యక్తి వెల్డింగ్ చేస్తూ ఉన్నప్పుడు ఆ పీఠంలో అమ్మవారు వచ్చి చూస్తూ ఉన్నారంట, చిన్న పాపలాగా. అదేవిధంగా ఒకళ్ళు భయపడితే అమ్మవారు దగ్గరుండి ఇంటి దగ్గర దింపారట. మనం విని చూడలేకపోయామని బాధపడ్డాం తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని చందోల్లో. అటువంటిది ఇప్పుడు శ్రీ దేవి ఆశ్రమంలో అమ్మవారు నడయాడుతున్నారు. శ్రీ బాలభాస్కర శర్మ గారు పుణ్యపురుషులు. ఆయన ద్వారా ఎంతోమంది దర్శనం పొందుతున్నారు. అందువల్ల మీరు ఎవరైనా సరే అక్కడ దగ్గరగా ఉండేవాళ్ళు, లేక వెళ్ళాలి మేము చూడాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి అక్కడ అమ్మవారిని దర్శించండి. అసలు ఎంత అద్భుతంగా ఉందో అమ్మవారు చూస్తుంటే, నిజంగా కూర్చొని మన వైపు చూస్తున్నట్టుంది. సాక్షాత్ శ్రీ లలిత అమ్మవారు అక్కడ వేయించేసి ఉన్నారు. అందువల్ల మీరు ఎవరైనా సరే, సాధకులైన ఎవరైనా సరే, మీకు వీలు కుదిరితే తప్పనిసరిగా వెళ్ళి, పౌర్ణమి రోజైతే ఇంకా మంచిది, మీరు ఆ శ్రీచక్రాలకి అర్చన చేసుకోవచ్చు. అంటే వారు పూజ చేయిస్తారు, లలితా సహస్రనామాలతో ఆ అర్చన చేసుకోవచ్చు. ఆ పూజ ఫ్రీ అని ఆ ఇంటర్వ్యూలో చెప్పారు. కాబట్టి మీరు ఎవరైనా సరే వీలు కుదిరితే, వీలుంటే వీలు చేసుకొని వెళ్ళి దర్శించండి. అమ్మవారి కృపకు పాత్రులు కాండి. ఎందుకు చెప్పానో అర్థం చేసుకోండి. అంటే మనం అనుకున్నాం, నేను అనుకున్నా, ఎవరు అనుకున్నా అనుకోకపోయినా, అయ్యో తాడేపల్లి రాఘవనారాయణ శాస్త్రి గారిని దర్శించుకోలేకపోయామే, వెళ్ళలేకపోయామే, ఎందుకంటే మాకు దగ్గరే, మా ఊరికి చాలా దగ్గర. కానీ నేను తెలుసుకునేటప్పటికి స్వామి వెళ్ళిపోయారు అమ్మవారి దగ్గరికి. కానీ ప్రస్తుతం ఇలా ఎంతోమంది సిద్ధపురుషులు ఉన్నారు, సాధకులు ఉన్నారు, ఎవరికీ తెలియదు. గుప్తంగా వాళ్ళ సాధన వాళ్ళు చేసుకుంటారు. ఆ అమ్మవారు, ఆ అయ్యవారి ఆజ్ఞానుసారం ఇలా బయటికి వచ్చి భక్తుల్ని ఈ మంచి మార్గంలోకి మరలుస్తూ ఆ అమ్మవారి దర్శనాలు ఈ స్వామి ద్వారా కల్పిస్తూ అద్భుతంగా, అమోఘంగా మనల్ని లలిత అమ్మవారు ఆశీర్వదిస్తున్నారు. కాబట్టి మీరు ఎవరైనా సరే, అంటే వీలు చూసుకోండి, ఉరుకుల పరుగుల యుగంలో ఉన్నాం. శ్రీకాకుళం అంటే చాలా దూరం. ఇక మీరు ఆ శ్రీకాకుళం చుట్టుపక్కల ఉన్న సాధకులు ఎవరైనా సరే అక్కడికి వెళ్ళి తప్పనిసరిగా దర్శించుకోండి. ఎంతో అదృష్టము. అసలు ఆ ఆశ్రమంలో ప్రవేశించడమే ఒక అదృష్టము, పూర్వజన్మల పుణ్యము. గుర్తుపెట్టుకోండి సేవలు ఎవరైనా సరే. సరే, మీరు వేరే విధంగా అనుకుంటే ఇదేంది ప్రమోట్ చేస్తున్నాడు ఆ వీడియోని అనుకుంటే అనుకోండి, నాకు ఇబ్బంది లేదు. కానీ ఏ సాధకుడైనా సరే ఈ వీడియో చూసి, అంటే మన ఛానల్ సబ్స్క్రైబర్లు వెళ్ళినప్పుడు అక్కడ కానీ అమ్మవారి దర్శనం అయింది అంటే ఆ పుణ్యం నాకు కూడా వస్తుంది. నా వీడియో ద్వారా మీరు తెలుసుకొని, అంటే శ్రీ సన్నిధి ఛానల్ చూసింటారు, చూడని వాళ్ళ గురించి నేను చెప్పేది. ఎవరైనా చూడకపోతే నా వీడియో ద్వారా చూసి మీరు అక్కడికి వెళితే మీ యొక్క పూర్వజన్మల పుణ్యం, అదృష్టం వల్ల, శ్రీ లలిత అమ్మవారి ఆశీర్వాదం వల్ల, సిద్ధగురువు ఆశీర్వాదం వల్ల, సాధకులు ఎవరైనా సరే శ్రీ లలిత అమ్మవారి దర్శనం అయింది అంటే అదృష్టం, ఆ పుణ్యం నాకు కూడా వస్తుంది. కొద్దిగా చాలు, నాకు అది చాలు. అందువల్ల గుర్తుపెట్టుకోండి సేవలు ఎవరైనా సరే, మీరు వెళ్ళి దర్శించండి. ఆ పీఠాన్ని దర్శించి అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని నేను ఆశిస్తున్నాను. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ముఖ్యంగా సాధకులకి ఇది నేను చెప్పేది, సాధకులకి మాత్రమే. సరే, వేరెవరైనా ఇంకా భక్తులు ఉంటే వెళ్ళి దర్శించుకోండి. దర్శించుకొని ఆ యొక్క అమ్మవారి ఆశీర్వాదం పొందండి. అమ్మవారి దర్శనమైనా, అయ్యవారి దర్శనమైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా, ఏ టైంలో అయినా సరే మనకి జరుగుతూ ఉందంటే మనకి ఆ యొక్క ఎరుక ఉండదు. మనం ఆ మాయలో పడిపోతాం. ఆ వచ్చిన వాళ్ళు అమ్మవారు, అయ్యవారని మనకి తెలియదు. గుర్తుపెట్టుకోండి సేవలు ఎవరైనా సరే. సేవలు ఎవరైనా సరే మీకు కానీ వీలు ఉంటే, వీలు కుదిరితే శ్రీ దేవి ఆశ్రమం వెళ్ళి అక్కడ ఆ యొక్క అమ్మవారి దర్శనం చేసుకొని ఆ యొక్క పూజ వాటిలో పాల్గొని తప్పనిసరిగా శ్రీ లలిత అమ్మవారి కృపకు పాత్రులు అవుతారని
నేను ఆశిస్తున్నాను. మరొక మంచి వీడియోతో మీ ముందుకి వస్తాను.